baby potato fry, aloo fry, baby బంగాళాదుంప fry. Welcome to my channel Madhura Smruti. Cook healthy, eat healthy and stay healthy. ముందుగా ఒక అర కేజీ బేబీ పొటాటోస్ని అదేనండి చిన్న చిన్న బంగాళాదుంపల్ని తీసుకుని వాటిలో నీటిలో కాసేపు నానబెట్టి బాగా మట్టిపోయేంత వరకు రుద్ది కడగండి. వీటికి మట్టి బాగా పట్టుకుని ఉంటుంది. మనం తొక్కతో పాటు కర్రీ చేస్తున్నాం కాబట్టి క్లీన్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేయండి. వీటిని కత్తితో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టి ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించండి. దీనికి కావాల్సిన మసాలాను సిద్ధం చేసుకుందాం రండి. దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారము లేదా మీ రుచికి తగినంత కారము, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలపండి. ఇందులో ఒక అర కప్పు నీళ్లు పోసి స్లరీ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణ్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసి ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసుకొని వేయించుకుందాం. అయితే అవి తడి లేకుండా కాస్త డ్రైగా కిచెన్ టవల్తో తుడిచేసుకొని వేసుకోండి, లేకపోతే మొహం మీద నూనె చిట్టుతుంది. వీటిని జాగ్రత్తగా నూనెలోకి డ్రాప్ చేసుకుంటూ 6 to 8 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపండి. బేబీ పొటాటోలో అన్ని రకాల అమైనో యాసిడ్స్ మరియు ఇతర అవసరమైన మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి పొటాషియం యొక్క మంచి మూలం. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. లాక్టిన్ ఇందులో ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ పెరుగుదలను ఆపుతుంది. బేబీ పొటాటోస్ వేగి మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మసాలా స్లరీని వేసుకొని ఫ్రై చేయండి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఫ్రై చేయండి, లేకపోతే మసాలా అడుగున మాడిపోతుంది. ఇది ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పొటాటోకి అంతా కూడా చక్కగా ఫీల్ చేసుకుంటుంది. మనం ఆల్రెడీ దీనికి ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మసాలా బంగాళాదుంప లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. బేబీ పొటాటోస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేస్తాయి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది, కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇందులో తక్కువ క్యాలరీలు మరి ఎక్కువ పోషక విలువలు ఉండడం వల్ల వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది, ఎముకల బలంగా పెరగడానికి సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది. మసాలా అంతా దగ్గరికి నూనె తేలుతుందండి. ఇప్పుడు ఒకసారి ఫోక్తో కానీ కత్తితో కానీ పొడిచి చూడండి. అది కనుక స్మూత్గా లోపలికి దిగబడితే కర్రీ రెడీ అయినట్టే. మీ దగ్గర కనుక కసూరి మేతి అంటే ఎండిపోయిన మెంతం కూర కనుక ఉన్నట్టయితే బాగా నలిపి వేయండి, లేదా మీరు చాప్ చేసిన కొత్తిమీరను కూడా వాడవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ రెసిపీ రెడీ. ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ బంధుమిత్రులకి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.